బీఆర్ఎస్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో అనేక రకాలుగా ప్రచారం మొదలైంది కూడా. కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరు కేవలం భిన్నాభిప్రాయాలేనని కొందరు చెబుతుంటే, పార్టీ కోసం, ఆస్తుల కోసమే ఈ పోరు జరుగుతుందని వైరి పక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ కు ఎన్ని ఆస్తులున్నాయనేది తెలుసుకుందాం. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఒక మాటలో చెప్పాలంటే సారథిగా వ్యవహరించారు. ఆ పోరాటం నేపథ్యంలోనే 2014లో రాష్ట్ర విభజన తరువాత ప్రజలు టీఆర్ఎస్ కు అధికారాన్ని ఇచ్చారు. అయితే ఆ తరువాతి కాలంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇక 2014, 2024 మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఆస్తులు సమకూరాయి. దేశంలోని ధనిక ప్రాంతీయ పార్టీల్లో టాప్ 5లో నిలిచింది బీఆర్ఎస్. కొన్ని రోజుల క్రితం ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024 మార్చి 31 నాటికి బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధికారికంగా ఈ వివరాలను అందించింది కూడా. వీటిలో విరాళాల ద్వారా వచ్చిన నిధులే ఎక్కువ. ఆ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ 1110 కోట్లు కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా 580.52 కోట్లు వచ్చాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరో 101.76 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఆ ఆర్థిక సంవత్సరం 685.5 కోట్లు ఆ పార్టీకి నిధులు సమకూరగా అందులో 254 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్లో ఆ పార్టీకి సొంత ఆఫీసు ఉండడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు సైతం భారీగానే ఖర్చు చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఆఫీస్కు భూమిని కేటాయించింది. ఆ భూమి కోసం 1.78 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ 13.73 కోట్లతో భవనాన్ని నిర్మించింది. మహారాష్ట్రలోని పూణే ఆఫీస్కు 14.38 కోట్లు, నాగ్పూర్ ఆఫీస్కు 8.6 కోట్లు వెచ్చించారు. మధ్యప్రదేశ్లోని పార్టీ ఆఫీస్ నిర్మాణానికి 1.47 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్లోని కోకాపేట్లో 7.07 కోట్లతో 11 ఎకరాల భూమిని కొన్నారు. ఇక ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణానికి 17.1 కోట్లు కేటాయించారు. భూములు కొనడం, ఫర్నిచర్, తదితర అవసరాలకు దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారు. పార్టీ సభ్యుల ప్రమాద బీమాకు 25.53 కోట్లు చెల్లించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థిర, చరాస్తులు, పార్టీ సాధారణ ఖర్చుల వివరాలు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఖర్చు కూడా భారీగానే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 197 కోట్లు ఖర్చు చేసింది. ఇక రికార్డుల ప్రకారం ఒక్కో అభ్యర్థికి 40 లక్షల రూపాయల చెక్కులను ఎన్నికల ఖర్చు కోసం అందజేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకోసం దాదాపు 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. పార్టీ బహిరంగ సభల కోసం 30 కోట్లు, వివిధ పత్రికలు, టీవీలు, ఇతర రకాల ప్రకటనల కోసం 75 కోట్లు, క్యాంపెయిన్ పబ్లిసిటీకి మరో 42 కోట్లను ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించింది. ఇలా మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 197.55 కోట్లను ఖర్చు చేసినట్లుగా ఎన్నికల కమిషన్ కు అధికారికంగా తెలిపింది. అదే సమయంలో ఆ పార్టీకి 580 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అభ్యర్థి అయినా అనధికారికంగా అందుకు దాదాపు 5 రెట్లు ఖర్చు చేస్తారు. అది వేరే విషయం. ఇక దేశంలోని ఇతర పార్టీల ఖర్చు విషయానికి వస్తే 2023-24లో బీజేపీ అధికారికంగా చేసిన ఖర్చు 1754 కోట్లు. అంతకు ముందటి సంవత్సరంతో పోల్చితే ఇది 1092 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ 616.97 కోట్లు ఖర్చు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, వైసీపీ పార్టీల విషయానికి వస్తే 1983లో పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆస్తులు 265 కోట్లు కాగా 2011లో పెట్టిన వైసీపీ పార్టీ ఆస్తులు 343 కోట్లుగా ఆయా పార్టీలు చూపించాయి. మొత్తంగా చూస్తే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల కంటే బీఆర్ఎస్ ఆస్తులు భారీగా ఉండడం కొంతకాలం క్రితం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.